Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క డైసెస్లో ఉన్న సెకండ్ పార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్లో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చూసాం. సో ఈ యొక్క సెకండ్ పార్ట్లో ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నామంటే, 2 డైసెస్ అంటే ఓన్లీ ఒక డైస్ యొక్క 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్స్ అనేది ఇచ్చినప్పుడు సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఈ యొక్క సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ప్రాబ్లం నెంబర్ 1 ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద గివెన్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ విచ్ నంబర్ అక్కర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. సో ఆ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్ అనేది చూడండి ఎలా ఇచ్చాడు. ఇది మనకి ఆ యొక్క 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్స్ అనేది ఇచ్చాడు. సో ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న ఆ యొక్క నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఆ యొక్క డైసెస్ అనేది ఏ నోటేషన్లో ఇచ్చాడు, డాట్ నోటేషన్లో ఆ యొక్క డైసెస్ అనేది ఇచ్చాడు అనమాట. సో ఆ యొక్క డాట్స్ అనేది నేను కౌంట్ చేసుకొని వాటిని నేను నంబర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడేమో 2 డైసెస్ ఇచ్చాడు, 3 డైసెస్ ఇచ్చాడు, 6 డాట్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడేమో 6 5 1 ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 3 and 2 ఇచ్చాడు అనమాట. సో అక్కడ ఏ నెంబర్ ఇచ్చాడు, 3 and 2 ఇచ్చాడు. ఈ యొక్క క్వశ్చన్ మార్క్లో ఏ యొక్క నెంబర్ అనేది వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్లో చూసుకున్నట్టయితే సో మనకి కామన్ నెంబర్ అనేది ఏముంది ఇక్కడ. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఈ రెండింటిని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఈ యొక్క 2 పొజిషన్స్ అనేది యూస్ చేసుకొని సో ఏ యొక్క నెంబర్కి ఆపోజిట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క 6 అనేది కామన్ నెంబర్ ఉంది కదా, 6 నుండి నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకుంటున్నాను. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఆల్రెడీ ఆ యొక్క ఫస్ట్ పార్ట్లో చూసాం కదా. సో 6 అనేది కామన్ నెంబర్ ఉంది కాబట్టి 6ని నేను ఇలా తీసుకుంటున్నాను. 6 అనేది ఈ యొక్క 2 పొజిషన్స్లో కామన్ నెంబర్. 6 అనేది ఇలా తీసుకున్నాను. సో 6 నుండి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్కి రాసామంటే సో 6 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఏమి 2 తర్వాత వచ్చే నెంబర్ ఏమి ఇక్కడ 3 అవుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పొజిషన్కి వస్తున్నాను. సెకండ్ పొజిషన్లో ఈ యొక్క క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాశానంటే 6 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఏమి 5 అవుతుంది. 5 తర్వాత వచ్చే నెంబర్ అనేది 1 అవుతుంది. సో ఈ యొక్క నంబర్స్లో 2 and 5 అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్, 1 and 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మిగిలిన నెంబర్ ఏమి 6 అనేది 4 అనేది ఆపోజిట్లో ఉంటుంది. సో 6 and 4 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ యొక్క నెంబర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ 3 తీసుకున్నామంటే 3కి ఆల్రెడీ 1 ఉంది. 3 and 1 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఈ యొక్క ప్లేస్లో 1 రావడానికి ఛాన్స్ లేదు. సో 1 రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2 ఇక్కడ ఉంది. 2 ఇక్కడ ఉంది అంటే ఈ యొక్క 5 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా. సో 2 and ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అడ్జసెంట్ ఫేసెస్ అవుతాయి, ఆపోజిట్ ఫేసెస్ అవ్వవు అనమాట. 2 and 5 ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అంటున్నాడు అంటే ఈ యొక్క పొజిషన్లో 5 రావడానికి అనేది ఛాన్స్ ఉందా, లేదు. నెక్స్ట్ 4 and 6 అనేది రావడానికి ఛాన్స్ ఉంది. 4 and 6 మాత్రమే రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 and 2, ఇక్కడ 3 and 2 ఉంది కదా. 3కి 2కి అడ్జసెంట్ ఫేస్ అనేది ఏముంది 6 ఉంది. సో 3కి 2కి అడ్జసెంట్ ఫేస్ 6 ఉన్నప్పుడు ఈ యొక్క పొజిషన్లో 6 రావడానికి ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి మనం 4 అనేది ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమనేది పెట్టచ్చు, 4 అనేది పెట్టచ్చు అనమాట. లేదంటే ఇక్కడ 3 and 2 అనేది కామన్ ఉన్నాయి, ఇక్కడ 3 and 2 అనేది కామన్ ఉన్నాయి. 3 and 2 అనేది కామన్ ఉన్నాయి కాబట్టి 6కి ఏ నెంబర్ ఆపోజిట్లో ఉండొచ్చు, ఇక్కడ 4 ఉండొచ్చు. సో ఆ వేలో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఏ వే తీసుకున్నా మనం ఈ యొక్క క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్ని ఏ యొక్క ఫేసెస్కి ఏ యొక్క ఫేస్ అనేది ఆపోజిట్లో ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ప్రాబ్లం నెంబర్ 2, బేస్డ్ ఆన్ ద గివెన్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ విచ్ నంబర్ అక్కర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఆ యొక్క డైస్కి ఎన్ని పొజిషన్స్ అనేది ఇచ్చాడు, 3 పొజిషన్స్ ఇచ్చాడు. ఆ యొక్క 3 పొజిషన్స్లో వన్ ఆఫ్ ద ప్లేస్లో ఉన్న ఆ యొక్క ఆల్ఫాబెట్ అనేది మిస్సింగ్ అంటున్నాడు. సో ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న ఆ యొక్క ఆల్ఫాబెట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఎన్ని పొజిషన్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ అనేది ఇచ్చాడు. సో అందులో మనకి ఏమి ఇచ్చాడో చూడండి, ECF ఇచ్చాడు, నెక్స్ట్ ABE ఇచ్చాడు, లాస్ట్ పొజిషన్లో AB ఇచ్చాడు. సో ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న
ఆల్ఫాబెట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక 2 డిఫరెంట్ పొజిషన్స్ని కంపేర్ చేసుకోండి ఒకసారి. సో ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్లో చూసుకున్నట్టయితే మనకి ఈ అనేది ఇక్కడ కామన్ ఆల్ఫాబెట్ ఉందన్నమాట, కామన్ ఫేస్. సో ఈ యొక్క కామన్ ఫేస్ అనేది ఏముంది, ఈ అనేది ఇక్కడ కామన్ ఫేస్. సో ఈ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం. సో ఈ యొక్క ఈ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాయండి, సి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క సెకండ్ పొజిషన్లో కామన్ లెటర్ అనేది ఏమి, ఈ. ఇక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసానంటే ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎఫ్ అండ్ బి ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి, సి అండ్ ఏ అనేది ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. మిగిలిన ఆల్ఫాబెట్ అనేది ఏమి ఇక్కడ డి. సో మిగిలింది ఏమి డి అనమాట. డి అండ్ ఈ ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన ఆల్ఫాబెట్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ మనకి ఈ యొక్క ఫేసెస్ అనేది ఏమేమి ఉన్నాయి, ఏ అండ్ బి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ అండ్ బి. సో బికి ఆపోజిట్లో ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది రావడానికి ఛాన్సెస్ లేవు. సో ఈ యొక్క ఆప్షన్ అనేది క్యాన్సిల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఏకి ఆపోజిట్ ఫేస్ అనేది ఏముంది, ఇక్కడ సి ఉందన్నమాట. సి అనేది ఇక్కడ నైబర్ ఫేస్ అనేది వస్తుందా, అంటే అడ్జసెంట్ ఫేస్ అనేది రావడానికి ఛాన్స్ ఉందా. ఏ అనేది సి అనేది ఏకి ఆపోజిట్ ఫేస్ అయినప్పుడు అడ్జసెంట్ ఫేసెస్ అనేది రావడానికి ఛాన్సెస్ లేదు, కాబట్టి సి కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదన్నమాట. నెక్స్ట్ ఈ అండ్ డి అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఏబికి ఈ అండ్ డి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిఈ ఉంది కదా. సో ఈ అనేది ఏకి నైబర్ అనమాట. ఏకి ఈ అనేది ఏమవుతుంది, అడ్జసెంట్ ఫేస్ అవుతుంది, కాబట్టి ఈ కూడా తీసుకోకూడదు. సో మిగిలిన లెటర్ ఏమి, డి. సో డి అనేది మనకి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుంది అనమాట. డి అనేది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ లెటర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 3 and 4కి ఒకటే క్వశ్చన్ ఇచ్చాడనమాట, అంటే ఒకటే మోడల్. బేస్డ్ ఆన్ ద గివెన్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ నెంబర్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు, 3 పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. 3 పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. అక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న లెటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. 1, 2, 5 అనేది ఈ యొక్క ఫస్ట్ పొజిషన్లో ఇచ్చాడు. 5, 3, 6 అనేది ఈ యొక్క సెకండ్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్లో ఇచ్చాడు. 1, 2 క్వశ్చన్ మార్క్, ఇది మనకి ఈ యొక్క థర్డ్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్లో ఇచ్చాడనమాట. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలి, ఈ రెండింటిలో ఉన్న కామన్ నెంబర్ అనేది తీసుకోండి. ఈ రెండింటిలో ఉన్న కామన్ నెంబర్ అనేది ఏమి, మనకి 5 కదా. సో ఈ యొక్క 5 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నాను. ఇక్కడ సెకండ్ డైస్లో ఫస్ట్ 5 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నాను. ఫస్ట్ డైస్ చూడండి, ఫస్ట్ డైస్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి, 5 నుండి 1 వస్తుంది, నెక్స్ట్ తర్వాత 2 వస్తుంది అనమాట. ఇక్కడ సెకండ్ పొజిషన్ ఆఫ్ ఎ డైస్లో 5 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి. ఇలాగా 5 తర్వాత ఏమొస్తుంది, 3 వస్తుంది, 3 తర్వాత 6 వస్తుంది అనమాట. అంటే 2 and 6 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, 1 and 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మిగిలిన నెంబర్ ఏముంది ఇక్కడ 4. ఈ యొక్క 4 and 5 ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిందేమి, 1, 2కి ఇంకొక నైబర్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సింది, అంటే అడ్జసెంట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 ఉంది, 1కి ఆపోజిట్లో 3 అంటున్నాడు కాబట్టి 3 రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 2 ఉంది, 2కి ఆపోజిట్లో 6 అంటున్నాడు కాబట్టి 6 అనేది అడ్జసెంట్ ఫేస్ అవ్వదు, ఆపోజిట్ ఫేస్ అవుతుంది. నెక్స్ట్ 5 and 4 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 5 and 4 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ 1 ఉంది, 1కి నైబర్ 1కి అడ్జసెంట్ ఫేస్ అనేది 5 అంటున్నాడు, అంటే ఆపోజిట్ ఫేస్ అనేది రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ 1 and 2కి ఈ యొక్క అడ్జసెంట్ ఫేస్ అనేది ఏమవుతుంది, 4 అవుతుంది అనమాట. ఇది 4 అనేది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 4, ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫేస్ ఎఫ్, ఆపోజిట్ టు ఫేస్ ఎఫ్ అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ మనకి 2 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆ డిఫరెంట్ పొజిషన్స్ అనేది ఏమి, 2 డిఫరెంట్ పొజిషన్స్ అనేది ఇచ్చాడు. ఆ డిఫరెంట్ పొజిషన్స్ అనేది ఏమి, బిసిడి ఇచ్చాడు ఫస్ట్ పొజిషన్లో. సెకండ్ పొజిషన్లో ఏమి ఇచ్చాడు, ఎఫ్బిసి ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు కదా. ఈ యొక్క 2 డిఫరెంట్ పొజిషన్స్లో మనకి కామన్ ఫేసెస్ అనేది ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ బి అండ్ సి అనేది కామన్ ఫేసెస్ ఉన్నాయి, ఇక్కడ బి అండ్ సి కామన్ ఫేసెస్ ఉన్నాయి, ఇక్కడ బి అండ్ సి అనేది కామన్ ఫేసెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు బి అండ్ సి అనేది ఇక్కడ 2 కామన్ ఫేసెస్ ఉన్నప్పుడు మిగిలిన లెటర్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతుంది కదా.
డి అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. డి అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అక్కడ మనకు అడిగింది ఏమి, విచ్ లెటర్ ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్ అంటున్నాడు. ఎఫ్కి ఆపోజిట్లో ఉన్న లెటర్ అనేది ఏమవుతుంది, డి అవుతుంది అనమాట. అది మనకి కావాల్సిన రిక్వైర్డ్ లెటర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం అడిగినప్పుడు ఇంకొకటి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ బి అండ్ సి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే బీసీ సీక్వెన్స్ వస్తుంది, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే సిబి సీక్వెన్స్ వస్తుంది. సో అలాంటి పొజిషన్లో, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మిగిలిన ఈ యొక్క రెండు లెటర్స్ ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి అన్నమాట. అదే కానీ ఒకవేళ బి అండ్ సి అనేది సేమ్ సీక్వెన్స్లో, అంటే సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వచ్చాయంటే సో ఆ యొక్క డైస్ అనేది డిఫరెంట్ డైస్ అవుతుంది. ఎందుకంటారా, సో ఇక్కడ సి అండ్ బి అనేది నైబర్ ఫేస్ అనేది డి అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ తీసుకున్నా కూడా డీనే రావాలి. సో కాబట్టి సేమ్ పొజిషన్స్ ఇచ్చింటాడు. సో అలాంటి పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఇలా మిగిలిన నెంబర్స్ అనేది ఆపోజిట్ ఫేసెస్గా కన్సిడర్ చేయమన్నమాట ఫ్రెండ్స్. చూడండి ప్రాబ్లం నెంబర్ 5, ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద గివెన్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద 5 అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డైసెస్ అనేది ఏ నోటేషన్లో ఉన్నాయి, డాట్ నోటేషన్లో ఉన్నాయి అనమాట. సో చూడండి ఎన్ని పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు, 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఏ డైసెస్ అనేది ఇచ్చాడు. ఆ 2 డిఫరెంట్ పొజిషన్స్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. నేను అక్కడ ఇచ్చిన డాట్ నోటేషన్ని నంబర్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో చూడండి ఇక్కడేమో 2 ఉంది, 3, 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 6, 3 అండ్ 5 ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద 5 అంటున్నాడు. 5కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్లో మనకి ఎన్ని ఫేసెస్ అనేది కామన్ ఫేసెస్ ఉన్నాయి, 2 ఫేసెస్ అనేది కామన్ ఫేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే 3, 6 వస్తుంది, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే 6 and 3 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మిగిలిన 2 ఫేసెస్ అనేది ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. మనకు అక్కడ కావాల్సింది ఏమి, 5కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 5కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది మనకి ఏమి 2 అనేది ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ ఆపోజిట్ ఫేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6, సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద గివెన్ డైస్ విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో చూడండి ఏమంటున్నాడు అక్కడ, క్వశ్చన్లో 2 డైసెస్ ఇచ్చాడు. నేను అదే మీకు అర్థం అవ్వడానికే సో ఆ యొక్క డైసెస్ అనేది రెడ్ కలర్లో ఇండికేట్ చేశాను. సో అక్కడ రెడ్ కలర్లో ఇండికేట్ చేసిన డైసెస్ అనేది క్వశ్చన్ ఫిగర్స్ అనమాట. అక్కడ గ్రీన్ కలర్లో ఇండికేట్ చేసిన డైసెస్ అనేది ఆ యొక్క ఆప్షన్స్లో ఉన్న డైసెస్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఫిగర్స్లో మనకి ఏమేమి ఇచ్చాడు, 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. 2 డిఫరెంట్ పొజిషన్స్ అనేది డ్రా చేసుకుందాం. సో ఆ యొక్క 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది డ్రా చేసుకున్న తర్వాత రిక్వైర్డ్ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఏ పొజిషన్స్ ఇచ్చాడు, ఏ, బి అండ్ సి ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమో బిఈసి ఇచ్చాడు అనమాట. సో ఇందులో ఇది 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. సో ఈ డైస్ అనేది ఏ యొక్క డైస్కి మ్యాచ్ అవుతుందో సో ఆ యొక్క డైస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లంకి మనం చేయాల్సిందేమి, ఆపోజిట్ ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేసామంటే అందులో ఆపోజిట్ ఫేసెస్ నైబర్ ఫేసెస్కి ఈక్వల్ అయినప్పుడు అలాంటి డైస్ అనేది ఎలిమినేట్ చేసి ఈ యొక్క ప్రాబ్లంకి కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి బీసీ ఇక్కడ కామన్ ఉంది. సో ఇక్కడ బి అండ్ సి అనేది కామన్ ఉంది, ఇక్కడ బి అండ్ సి అనేది కామన్ ఉంది. ఏ అండ్ ఈ ఆర్ ఆపోజిట్ ఫేసెస్, ఏ అండ్ ఈ ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. నెక్స్ట్ ఏమవుతాయి, బి అండ్ సి ఈజ్ ఆపోజిట్ టు డి అండ్ ఏబిసిడిఈఎఫ్ అవుతాయి అన్నమాట. సో బి అనేది డికి ఆపోజిట్లో ఉంటుంది, సి అనేది ఎఫ్కి ఆపోజిట్లో ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఫిగర్స్లో చూడండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్లో చూసామంటే ఏఎఫ్ఈ ఉందన్నమాట. ఏ అనేది ఈకి ఆపోజిట్ ఫేస్ అవుతుందే కానీ ఆ యొక్క అడ్జసెంట్ ఫేస్ అవుతుందా, అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి, బిసిడి ఉన్నాయన్నమాట. సో బిసిడి చూసుకున్నామంటే బి అండ్ సి, బి అనేది డికి ఆపోజిట్ ఫేస్ అవుతుంది. బి అనేది డికి ఆపోజిట్ ఫేస్ అయినప్పుడు అక్కడ బి అండ్ డి అనేది ఎలా ఉన్నాయి, నైబరింగ్ ఫేసెస్ ఉన్నాయి, అంటే అడ్జసెంట్ ఫేసెస్ ఉన్నాయి అనమాట. సో ఆప్షన్ 2 కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, ఏడిసి. సో ఏ అనేది
ఏ అనేది ఇక్కడ ఉంది, డి అనేది ఇక్కడ ఉంది, సి అనేది ఇక్కడ ఉంది. అంటే సి అనేది ఎఫ్కి ఆపోజిట్లో ఉండొచ్చు కానీ బికి డి అనేది ఆపోజిట్లో ఉంటుంది కదా, బి అనేది డికి ఆపోజిట్లో ఉంది. సో ఇప్పుడు ఏడిసి, సో ఏడిసి చూసుకున్నామంటే సో అది మనకి కరెక్ట్ డైస్గా అనిపిస్తుంది. సో ఆప్షన్ 3 అనేది పక్కన తీసుకుందాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ డైస్గానే ఉంది. సో ఒకసారి ఫైనల్ డైస్ కూడా చెక్ చేయండి. డిఎఫ్బి చూడండి, డి అండ్ బి అనేది ఆపోజిట్ ఫేసెస్ అనుకుంటున్నాం కదా. సో బి అండ్ డి అనేది ఆపోజిట్ ఫేసెస్ అనుకుంటున్నప్పుడు డి అండ్ బి అనేది అక్కడ ఎలా ఉన్నాయి, అడ్జసెంట్ ఫేసెస్ ఉన్నాయి. సో ఆ యొక్క ఆప్షన్ కూడా మనకి రాంగ్ అవుతుంది. అంటే అందులో ఉన్న కరెక్ట్ డైస్ అనేది ఏమి, మనకి అందులో ఉన్న థర్డ్ డైస్ అనేది మనకి కరెక్ట్ డైస్గా ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూసి ఒకసారి ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ వన్. 2 different positions of a dices are given based on the given dice, which option is correct? సో చూడండి ఇక్కడ కూడా మనకి ఏమంటున్నాడు, 2 క్వశ్చన్ ఫిగర్స్ ఇచ్చాడు. అంటే 2 different positions of a dices అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో 4 డైసెస్ అనేది ఇచ్చాడు అనమాట. సో అందులో మనకి గివెన్ డైసెస్లో ఉన్న పొజిషన్స్ అనేది తీసుకుందాం. చూడండి 2 3 6 3 1 6, ఇది మనకి 2 different పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అందులో ఉన్న కరెక్ట్ డైస్ని గుర్తించమంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, ఈ యొక్క 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ 3 and 6 అనేది కామన్ ఫేసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 and 6 అనేది కామన్ ఫేస్ ఉన్నాయి. 3 అనేది 6కి ఎలా ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. 6 అనేది 3కి ఎలా ఉంది, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్, అంటే 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, 2 ఈజ్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1గా తీసుకోవచ్చు. 2 ఈజ్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇంకొకటి, ఇప్పుడు మనకి మిగిలినవేమి 3 and 6. 3 and 6 ఆర్ ఆపోజిట్ టు 4 and 5గా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క డేటాని యూస్ చేసుకొని ఆ యొక్క ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి కరెక్ట్ డైస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి 1 2 3 ఇచ్చాడు. 1 and 2 అనేది ఆపోజిట్ ఫేస్ అయినప్పుడు 1 and 2 అనేది అక్కడ అడ్జసెంట్ ఫేసెస్ అవుతాయా, అవ్వవు. కాబట్టి ఆ యొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ 2 3 6 4. 3 and 4 ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అంటున్నాం కదా. 3 and 4 ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అన్నప్పుడు 3 and 4 అనేది అక్కడ అడ్జసెంట్ ఫేస్ వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 4 5 6 అన్నాడు. చూడండి 4 5 ఈ రెండింటిలో 6 అనేది, ఈ రెండింటి నెంబర్లో ఒక నెంబర్కి 6 అనేది ఆపోజిట్ ఫేస్ ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ అడ్జసెంట్ ఫేస్ ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. మిగిలిన ఆప్షన్ మనకేమి 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 2 6 4 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 3 అనేది 4కి ఆపోజిట్లో ఉంటుంది, 6 అనేది 5కి ఆపోజిట్లో ఉంటుంది కదా. సో ఇక్కడ ఏ యొక్క ఆపోజిట్ ఫేసెస్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ డైస్గా గుర్తించామన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8, ఎయిత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 8, ఎయిత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ మార్క్డ్ డి. సో డీకి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ 3 different పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు అనమాట. సో ఎన్ని డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు, 3 different పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు అనమాట. సో అదేమి సిబిడి తీసుకుందాం. నెక్స్ట్ ఈసిడి ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో డిఈఏ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే చూడండి బిసిడి ఉంది, ఇక్కడ డిఈఏ ఉందన్నమాట. అక్కడ మనకు కావాల్సిందేమి, డీకి ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డీకి ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సో ఏదైనా 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది యూస్ చేసుకొని మనం ఆ యొక్క ఆపోజిట్ ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చూడండి ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో డీకి క్లాక్ వైజ్ రాసామంటే డిసిబి వస్తుంది, ఇక్కడ డిఈసి వస్తుంది అనమాట, సిబి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్ని కంపేర్ చేసుకుంటూ ఆ యొక్క ఆపోజిట్ ఫేసెస్ అనేది రాద్దాం. సో చూడండి డి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నాను, డి నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నాను అంటే డి తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, సి వస్తుంది, సి తర్వాత ఏమొస్తుంది, బి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ డి అనేది కామన్ లెటర్ కదా, డి నుండి ఈ తీసుకుందాం. సో తర్వాత ఏ వస్తుంది అంటే బి అండ్ ఏ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, సి అండ్ ఈ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, డి అండ్
ఎఫ్ ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అవుతాయన్నమాట. అక్కడ మనకు కావాల్సిందేమి డీకి ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డీకి ఆపోజిట్ ఫేస్ అనేది ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది అనమాట. సో ఎఫ్ ఇస్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ డి అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9, నైన్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నైన్త్ ప్రాబ్లం, విచ్ సింబల్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ మార్క్డ్ 5. సో చూడండి ఏమంటారు నైన్త్ ప్రాబ్లంలో. సో డైసెస్ అనేది ఇక్కడ ఏ నోటేషన్లో ఇచ్చాడు, ఆ యొక్క సింబాలిక్ నోటేషన్లో ఇచ్చాడు అనమాట. సో ఈ యొక్క డైసెస్లో మనకి ఎన్ని డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు, 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఇచ్చాడు అనమాట. ఆ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ని ఇక్కడ తీసుకున్నాను. సో అక్కడ ఇచ్చిన లెటర్స్ అనేది చూడండి ఏమేమి ఇచ్చాడు, సింబల్స్ @θ నాట్ ఈజ్ ఈక్వల్ టు θ5 గ్రేటర్ దెన్ 5 అండ్ ఎక్స్లామెట్. చూడండి ఇప్పుడు ఈ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు కదా. ఏమంటున్నాడు, ఈ యొక్క 5కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇక్కడ ఉన్న వాటిని కంపేర్ చేసుకుంటూ ఏదైనా 2 పొజిషన్స్ని కంపేర్ చేసుకుంటూ ఆ యొక్క ఆపోజిట్ ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్లో టీటా కామన్ ఉంది, ఇక్కడ టీటా @ అనేది కామన్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 5 మాత్రమే కదా. సో ఇక్కడ చూసుకుంటే టీటా అండ్ @ అనేది కామన్ ఫేస్ ఉంది, టీటా అండ్ @ అనేది కామన్ ఫేస్ ఉంది, రెండు ఆపోజిట్లో ఉన్నాయి. చూడండి @ తర్వాత టీటా వస్తుంది, ఇక్కడేమో టీటా తర్వాత @ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మిగిలిన 2 లెటర్స్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు 5కి ఆపోజిట్లో ఏముంటుంది, నాట్ ఈక్వల్ టు ఉంటుంది అనమాట. 5కి ఆపోజిట్లో ఏ సింబల్ ఉంటుంది, నాట్ ఈక్వల్ టు. సో ఇది ఇక్కడ మనకి కావాల్సిన రిక్వైర్డ్ సింబల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10, టెన్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ ఆర్ గివెన్ బిలో, ఫైండ్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ విచ్ నంబర్డ్ 4 and 5. సో చూడండి ఏమంటున్నాడు, 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు, ఆపోజిట్ ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. చూడండి 3 డిఫరెంట్ పొజిషన్స్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. ఆ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్లో నంబర్డ్ రొటేషన్ అనేది ఇచ్చాడు. 6 3 2, ఇక్కడ 5 3 6 ఇచ్చాడు. ఫైనల్ పొజిషన్లో 5 4 3 ఇచ్చాడు అనమాట. ఫైనల్ నోటేషన్లో 5 4 3 ఇచ్చాడు. అక్కడ మనకు కావాల్సింది ఏమి, 4 and 5కి ఆపోజిట్ ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో చూడండి ఏదన్నా ఒకటి తీసుకోండి. 6 3 2 ఉంది కదా, ఇక్కడ 6 3 5 ఉంది. నేనేం తీసుకుంటున్నా అంటే ఓన్లీ ఒక నంబర్ కామన్ ఉండేది, ఈ 2 డైసెస్ని కంపేర్ చేసుకుంటున్నా, ఈ యొక్క 2 డైసెస్ని కంపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 3 అనేది కామన్ లెటర్ కదా, ఇక్కడ 3 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాయండి. 3 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసామంటే 3 తర్వాత ఏమొస్తుంది, 5 వస్తుంది. 5 తర్వాత ఏమొస్తుంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 4 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఫస్ట్ డైస్లో కామన్ లెటర్ అనేది ఏముంది, ఇక్కడ కామన్ నెంబర్ 3 ఉంది. 3 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసామంటే 2 వస్తుంది, తర్వాత 6 వస్తుంది అనమాట. చూడండి 3 తర్వాత 2 తర్వాత 6, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాశాను. సో ఇప్పుడు మనకి 4 and 6 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, 5 and 2 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మిగిలిన నెంబర్ అనేది ఏమి, ఇక్కడ 1, 3 and 1 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మనకు అక్కడ ఏమంటున్నాడు, 4కి 5కి ఆపోజిట్లో ఉన్న ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 4కి 5కి ఆపోజిట్లో ఉన్న ఫేసెస్ అనేది ఏమవుతాయి, 4కి 6, 5కి 2 అవుతాయి అనమాట. మనకి ఆప్షన్స్లో ఏమని ఇచ్చింటాడు, 6 and 2 ఇస్తాడు. ఎందుకంటే 4 and 5కి ఆపోజిట్లో అంటున్నాడు కదా. సో 4కేమో 6 అవుతుంది, 5కేమో 2 అవుతుంది. సో మనం ఈ యొక్క ఆప్షన్స్లో 6 and 2 ఉంటేనే మనం ఆ యొక్క ఆన్సర్ అనేది చేయాలి. 2 and 6 అనేది పెట్టామంటే, సో అది కూడా మనకి ఆప్షన్లో ఇచ్చింటాడు, అది మనకి రాంగ్ అవుతుంది. 2 and 6 ఇచ్చాడంటే 4కి ఆపోజిట్లో 2 ఉన్నట్టు, 5కి ఆపోజిట్లో 6 ఉన్నట్టు అవుతుంది. సో అలా కాకుండా 4కి ఆపోజిట్లో 6 ఉంది, 5కి ఆపోజిట్లో 2 ఉంది. అవర్ ఆన్సర్ ఈ 6 and 2 అవుతుంది అనమాట. సో ఇది మనకి ఈ యొక్క సెకండ్ పార్ట్లో ఇంక్లూడ్ చేసిన ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసాం, మనకి ఒక డైస్ యొక్క 2 or more డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు, ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఈ యొక్క సెకండ్ పార్ట్లో చూసాం. ఇంకా నెక్స్ట్ పార్ట్లో మనం ఓపెన్ డైస్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.